హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం కుజుడు తనకు శత్రు క్షేత్రమైన కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. పైగా ఇక్కడ తనకు ప్రబల శత్రువైన శనీశ్వరుడితో కలిసి ఉంటున్నాడు. కుజుడు కోపతాపాలకు, తొందరపాటు నిర్ణయాలకు, తొందరపాటు చర్యలకు, అసహనానికి, వాగ్వాదాలకు, అనవసర ఖర్చులకు, వ్యసనాలకు కారకుడు. అందువల్ల కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, కుంభం, మీనరాశులను కుటుంబ వ్యవహారాలు, దాంపత్య జీవితంతో కష్ట నష్టాలు పాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ రాశుల వారికి కుజదోష ఫలితాలు కొద్దిగా తప్పుకోవచ్చు. కుజదోష సంబంధమైన దోషాల నుంచి విముక్తి లభించాలంటే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవాల్సి ఉంటుంది. సుందరకాండ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఇకపోతే కర్కాటకం. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. పైగా ఇక్కడ శనితో కలవడం వల్ల ఈ దోషం రెట్టింపైంది. దీని ఫలితంగా కుటుంబంలో ఆర్థిక వ్యవహారాలపై అసంతృప్తి ఏర్పడుతుంది. వాదోపవాదాలు అవకాశము ఉంటుంది. తొందరపాటుతనంతో వ్యవహరించడం జరుగుతుంది. వ్యసనాల మీద ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందక రుణాలు చేయవలసి రావచ్చు. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు కూడా ఉన్నాయి. ఇకపోతే సింహం. సప్తమ రాశిలో కుజుడి సంచారం వల్ల కుటుంబంలో మధ్య మధ్య కోపతాపాలు హద్దులు దాటుతూ ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి స్వల్ప అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు చేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో భాగస్వాములతో లేదా పోటీదారులతో సమస్యలు తలెత్తుతాయి. అకారణ వైరాలు ఏర్పడతాయి. ఇకపోతే వృశ్చికం. ఈ రాశికి కుజుడు అధిపతి అయినప్పటికీ 4వ స్థానంలో ఉండడం, పైగా శనితో కలవడం వల్ల ఆరోగ్య విషయంలోనూ ప్రయాణాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు మందగిస్తాయి. కుటుంబంలో కోపతాపాలు పెరిగిపోతుంటాయి. విభేదాలకు, అపార్థాలకు, అసహనాలకు అవకాశం ఉంది. బంధుమిత్రులతో కూడా సమస్యలు తలెత్తుతాయి. దాంపత్య సుఖం బాగా తగ్గుతుంది. మకరం. ఈ రాశికి కుంభస్థానంలోనే కుజుడు సంచారం చేస్తున్నందువల్ల కుటుంబ సౌఖ్యం బాగా తగ్గే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మాట పట్టింపులుండే సూచనలున్నాయి. తొందరపాటు మాటల వల్ల నష్టపోతారు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు మిగలడం తక్కువగా ఉంటుంది. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. స్వల్ప అనారోగ్యాలు బాధ పెడతాయి. ఇకపోతే కుంభం. ఈ రాశిలో కుజ సంచారం వల్ల ధన నష్టం ఎక్కువగా ఉంటుంది. కష్టార్జితంలో ఎక్కువ భాగం వృధా అయిపోతూ ఉంటుంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఎక్కువగా ఉంటుంది. ఫలితం బాగా తక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి అవమానాలు ఎదురవుతాయి. స్వల్ప అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ జీవితంలో అశాంతి పెరుగుతుంది. ఇకపోతే మీనం. ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం ఆర్థిక నష్టం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి అందదు. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో వాగ్వాదాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో డబ్బు నష్టపోవడం, విలువైన వస్తువులు కోల్పోవడం వంటివి జరుగుతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.